హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న ఒక హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ గోరుచిక్కుడుకాయతో చికెన్ కర్రీ. మీలో ఎవరైనా ప్రిపేర్ చేస్తారా ఈ కర్రీని? గోరుచిక్కుడుకాయలతో ఎప్పుడైనా చికెన్ కర్రీని ట్రై చేస్తారా లేదో నాకు కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉండే గోరుచిక్కుడుకాయ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దుబాయ్లో సమ్మర్ ఫినిష్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయింది కదా. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మ్యాక్సిమం చాలామందికి కూడా కోల్డ్ ఫీవర్తో సఫర్ అవుతున్నారు. మేము కూడా అంతే సేమ్. మా బాబుకైతే ముందు ఆహిల్కి కోల్డ్ వచ్చేసింది. ఎందుకంటే స్కూల్లో ఫ్రెండ్స్కి ఎవరికి వచ్చినా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. వాడికి తగ్గింది. తర్వాత ఏంటనే నాకు ఒక 4 days నుంచి ఫుల్ కోల్డ్ ఫీవర్ అనమాట. ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయ్యింది, కానీ ఇంకా థ్రోట్ వాయిస్ మారలేదు. ఈ వాయిస్ కోసం కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? కర్రీ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. ముందుగా గోరుచిక్కుడుకాయలని ఈనెలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు వేసి 1/2 teaspoon పసుపు 1/2 spoon సాల్ట్ వేసుకొని 3 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. గోరుచిక్కుడుకాయలు ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా 3 పొంగులు వచ్చి 3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత గోరుచిక్కుడుకాయల్ని ఒక స్టెయినర్లోకి తీసేసుకోవాలి. వాటర్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం పసరవాసన వస్తాయి కాబట్టి వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా స్టెయినర్లోకి తీసుకున్న గోరుచిక్కుడుకాయల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1.5 tablespoon ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 3 ఆనియన్స్, 3 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పీసెస్ని 1/2 spoon సాల్ట్ని వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి ఒక ఫుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 teaspoon పసుపు, 1.5 spoon కారం అనేది మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడేంత సాల్టు, 1 teaspoon గరం మసాలా, 1 teaspoon ధనియా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న ఈ టొమాటో పీసెస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టొమాటో ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. నేనైతే స్కిన్లెస్ చికెన్ని తీసుకున్నాను. స్కిన్ ఉన్న చికెన్తోనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఆనియన్ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ పీసెస్ని వేసేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని చికెన్లోకి బాగా కలిసేలాగా వీటిని బాగా కలుపుకోవాలి. గోరుచిక్కుడుకాయతో చికెన్ కర్రీ ఏంటా అని చెప్పి నేనైతే షాక్ అయ్యాను. ట్రై చేసి టేస్ట్ చేస్తే కర్రీకి ఫిదా అయిపోయాను. చాలా అంటే చాలా బాగుంది. నేను చేసిన ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలని పూర్తిగా బాయిల్ చేసుకోలేదు కాబట్టి గోరుచిక్కుడుకాయలు చికెను ఈ 2 పూర్తిగా ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, చికెను గోరుచిక్కుడు 2 పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని కానీ, లేదు మా ఫ్రెండ్ అయితే పుదీనా వేయమని చెప్పింది. కొద్దిగా పుదీనా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పింది. అందుకనేసి నేనైతే పుదీనాని యాడ్ చేశాను. పుదీనా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కొత్తిమీరని యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. లేదు ఇంకాస్త దగ్గరగా అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా హై ప్రోటీన్ ఉండే చికెన్ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంతో కానీ, దోశతో కానీ, పుల్కాతో కానీ, చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే
చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.